మేడం నగరిలో రోజా పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. అంటే సొంత నేతలే వ్యతిరేకంగా మారుతున్నారు. సో, మొన్న చూసుకుంటే కొంతమంది నేతలు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్‌కి వెళ్లి ఆయన్ని కలిసి ఈమె గురించి చెప్దామని ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. రోజంతా వాళ్ళని వెయిట్ చేయించి అలాగే ఉంచారు. సో, వాళ్ళు మాత్రం వాపోతున్నారు. రోజా గారి అక్రమాలన్నింటిని కూడా బయటపెడదాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు కలవట్లేదు. ఆమె మాత్రం సీట్ ఇస్తే మేము ఓడిస్తామని అంటున్నారు. మరి ఏం చెప్తారు మేడం దీనికి? ఈ జగన్మోహన్ రెడ్డికి వెళ్తే ముందుకెళ్తే వెనకొస్తే గొయ్య అన్న పరిస్థితిలో ఉంది. సో ప్రతి చోట కూడా ఆయనకి ఎక్కడ కూడా నాయకులు కానీ కార్యకర్తలకి వాళ్ళకి సరైన అటాచ్మెంట్స్ లేదు. వాళ్ళందరూ ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. సో అది రోజా విషయానికి వస్తే, రోజా విషయం ఎప్పటి నుంచో నడుస్తుంది. గత 2 సంవత్సరాలుగా కూడా అక్కడ పోరు ఎక్కువగానే ఉంది. సరే పలుమార్లు కూడా అతను చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దృష్టికి చాలా వరకు వెళ్ళింది. కాకపోతే రోజాకి సీట్ ఇస్తారో ఇవ్వరో అనే ఒక డైనమాలో ఉన్నారు. వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశం ఉందనుకున్నారు. సరే ఈ పార్టీ ఉన్న పరిస్థితిలో డెవలప్ చేయలేని ఏపీలో 3 రాజధానులన్న ఏపీ ప్రజల దృష్టిలో అలా ఉండేటప్పటికి అక్కడ సీట్ అడిగేవాడు కూడా కరువయ్యాడు. సో ఈవిడ మినిస్టర్గా ఉంది కదా, మళ్ళీ ఈవిడికే కట్టబెట్టారు. సో అక్కడ ఉన్న క్యాడర్ కనిపించింది ఈవిడితో కలిసి పని చేయలేమనే ఒక డెసిషన్లో వాళ్ళందరూ ఉన్నారు. సో అది ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అక్కడికి వేరే వాళ్ళు సీట్ అడిగే ఆస్కారం లేదు కాబట్టి, సరే ఈవిడ్ని ఎలా అయినా పర్లేదులే అని చెప్పినట్టు ఈవిడికి సీట్ ఇవ్వటం జరిగింది. సో అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకత, 5 మండలాలు వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ ఇప్పుడు శ్రీశైలం బోర్డు చైర్మన్ అతను కూడా వచ్చాడంట. సరే ఇట్లా కొంతమంది నాయకులు చెప్పుకునే దగ్గర అక్కడ నగిరి నియోజకవర్గం అలాంటి నాయకులు అందరూ పెద్ద నాయకులే అందరూ వచ్చి కలిశారు. కలవటానికి రమ్మని చెప్పారు, కలుస్తానని చెప్పారు, రమ్మన్నారు. రోజా గారితో కూర్చోపెట్టి మాట్లాడిస్తాను అని అన్నారంట. కానీ ఆఖరికి ఏమైంది, రోజా గారితో కూడా రేపు రమ్మన్నారంట. వీళ్ళు వచ్చి అంటే వీళ్ళు ఏమన్నారు, మేము మా ఒపీనియన్ చెప్పుకోవటానికి వచ్చాము కానీ మేము రోజా గారితో కూర్చోపెట్టి మాట్లాడించడానికి రాలేదనేది వాళ్ళు ఫస్ట్ స్టాండ్ తీసుకుంది. తర్వాత దాన్ని కూడా పెండింగ్ చేసి నెక్స్ట్ డే అనేటప్పటికి వాళ్ళ కోపంలో రిటర్న్ వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇదివరకు రోజా మీద ఒక్కటే కోపం ఉండేది, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కోపం వచ్చింది. సో ఆయన మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి పార్టీ వేరే పార్టీకి మారటమే కానీ ఇంకా వేరే ఆస్కారం లేదు. వీళ్ళు తీసుకునేది ఏంటి, మా మీద షోకాజ్ నోటీసులు వాళ్ళు ఇవ్వటం ఏంటి, మేమే పార్టీకి మారుతామేమో అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు రోజాతో అయితే కలిసి పనిచేసే అవకాశం అయితే లేదనేది వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. సో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీకి మాట వింటారనేది కూడా ఎవరు నమ్మట్లేదు. ఈ రోజా గారు ఏంటంటే ప్రతి చోట కరప్షన్ అన్నమాట. అక్కడ తిరుమల దేవస్థానం అయినా సరే, అక్కడ దేవస్థానంలో ఈవిడ తీసుకెళ్లే భక్తుల్ని, సో అదొక డ్యూటీ అనమాట. వారానికి నెలకి 2-3 సార్లు అయితే ఖచ్చితంగా వెళ్తారు. 50 మందిని ట్రిప్ తీసుకెళ్తుంది. 50 మందిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, సో అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, రాజకీయాల గురించి మాట్లాడటం. ఎప్పుడూ కూడా తిరుమల కొండపైన దేవస్థానం దగ్గర ఎప్పుడు ఏ నాయకుడు కూడా అక్కడ ప్రెస్లో మాట్లాడటం అనేది జరగలేదు. ఈ రాజకీయం గురించి ఎప్పుడు కూడా డిస్కషన్ జరగదు. అలాంటిది రోజా గారు ఒక్కటే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ రోజు మాట్లాడటం అనేది ఆ ప్రెస్ దగ్గరే అక్కడే మాట్లాడుతుంటారు రాజకీయాల గురించి కూడా. ఇలా ప్రతి చోట కూడా ఆవిడకి వ్యతిరేకత అనేది బాగా ఉంది. అది ఈ ఎలక్షన్లో తెలిసిపోతుంది. ఆవిడైతే ఖచ్చితంగా ఓడిపోయే ఆస్కారాలు ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడ అపోజిషన్ లీడరు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు ఉన్నారు, ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి భానుప్రకాష్ వచ్చింది. ఆయన కూడా ప్రజల్లో బాగా నిత్యం తిరుగుతున్నారు కాబట్టి ఆయనకి కూడా అవకాశం ఉంది, గెలిచే అవకాశం చాలా వరకు ఉంది. ఆయనే గెలుస్తారు కూడా. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భానుప్రకాష్ బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో తెలుగుదేశం జెండానే అక్కడ రెపరెపలాడుతుంది అనేది ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే రోజా మీద ఉన్న ఆవిడేం పెద్ద మెజారిటీతో గెలిచిన ఆవిడ కాదు. అక్కడ ఏదో చిన్నగా ఒక 200-300 మెజారిటీ, ఎందుకంటే ఒక 600 ఓట్లు అని అనుకున్నప్పుడు 300 ఓట్లు 310 ఓట్లు ఇంకొకరికి వచ్చినా గెలిచిపోయే ఇదే కాబట్టి పెద్ద మెజారిటీతో గెలిచిన లీడర్ కూడా కాదు. కాకపోతే ఆవిడ ఏంటంటే ప్రతిసారి కూడా అక్కడ నేను ఒక బీసీ కావాలనుకున్నప్పుడు బీసీ కార్డు వాడుతుంది, నేను మళ్ళీ ఓసీ రెడ్డి అనుకున్నప్పుడు రెడ్డి కార్డు వాడుకుంటూ
అక్కడ లోకల్లో ఏ చిన్న పోస్టులకైనా వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటము, అక్కడ క్వారీల దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇంకా ప్రతి దానిలోనూ దందానే, ప్రతి దానిలోనూ ఆవిడకి ఇది ఆ రోడ్లు వేసే చోట కాడ నుంచి ప్రతి చోట చేయటం బాగా సంపాదించారు. అక్కడ ఆవిడ అఫీషియల్గా ఒక మనకు ఎమ్మెల్యే అనిపించిన అక్కడ ఇద్దరు అన్నయ్యలు ఎమ్మెల్యేలుగా ఉంటారు, ఆవిడ భర్త కూడా ఎమ్మెల్యేలకే. సో అక్కడ నగిరి నియోజకవర్గానికి 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అందుకని అయితే ఆవిడకైతే ఖచ్చితంగా ఓటమి అయితే తప్పదు. తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలిచేది కూడా గెలుస్తుంది. కానీ మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చేయించుకున్నారు, అందులో రోజా గారే గెలుస్తారు, ఇంత వ్యతిరేకత ఉన్న సొంత నేతలే ఇంత వ్యతిరేకత చూపిస్తున్నా కూడా ఆమె గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఆమెకి సీట్ ఇచ్చినట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అలా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు కేడరే ఎందుకు వచ్చింది? సో నాయకులే ఎందుకు వచ్చారు? అక్కడ వేరే సీట్ అడిగేవాడు నాయకుడు లేకపోబట్టి రోజా గారికి ఇచ్చారన్నట్టు అనిపిస్తుంది కదా. అది వరకు ఎందుకు రాలేదు? ఆవిడకి సీట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయ్యిందో అప్పుడు స్టార్ట్ అయ్యారు రావటం. సో ఇప్పటికైనా మీరు విత్డ్రా అవ్వండి అనేటట్టు. సో వాళ్ళైతే ఎవరు ఆవిడకి సీట్ ఇవ్వబట్టి హ్యాపీ అంటే 5 మండలాలు వ్యతిరేకిస్తున్నాయి అని అంటేనే దానిలో అర్థమవుతుంది కదా ఆవిడకి గెలిచే ఆస్కారాలు ఎక్కడున్నట్టు. సో వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేయగలుగుతుంది అని అంటే వాళ్ళు అంటున్నారు కదా గెలిచిన తర్వాత ఆవిడ మైండ్ వేరే అవుతుంది, ఆవిడ మారిపోతారు. సో గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అన్నట్టు తీరున ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, బహిరంగంగా ప్రెస్లో కూర్చొని చెప్తున్నప్పుడు ఆవిడ వెళ్ళిన మీటింగుల్లో అంతా కూడా తగాదాలు గొడవలుగా ఉన్నప్పుడు ఎలా ఆవిడ మీద మంచి ఒపీనియన్తో ఈయనకి ఎలా పాజిటివ్ ఒపీనియన్ ఎలా వచ్చిందో కూడా అది అర్థం కావట్లా. అంటే తిట్టే వాళ్ళు కావాలి కాబట్టి రోజా లాంటి నోరేసుకొని పడుతుంది కాబట్టి అపోజిషన్ మీద అలాంటి వాళ్ళని కన్వే చేయించుకోవటానికి వాళ్ళకి ఏదో అవకాశాలు ఇచ్చినట్టు ఇవ్వటమును, రేపొద్దున నిన్ను తిట్టకూడదు అనుకోని నువ్వు భయపడి ఇచ్చావో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే రోజా అయితే ఓడిపోయే క్యాండిడేట్ అనేది అందరికీ తెలుసు. అంటే మేడం రోజా గారిపై వ్యతిరేకత చూపిస్తున్న సొంత పార్టీ నేతలు వైసీపీ నేతల టీడీపీ నేతలను ఒక నిరసన కూడా బయటకు వచ్చింది. అంటే వైసీపీ ముసుగులో ఉన్న టీడీపీ నేతలు అన్న వేళ కూడా కొందరు మాట్లాడడం చూస్తున్నాము. టీడీపీ వాళ్ళకి అవసరం ఏముంది? ఆవిడ మీటింగ్లో వెళ్ళి మాట్లాడినప్పుడే తెలుస్తుంది కదా 5 లక్షలు ఎవరు డబ్బులు తీసుకొని పోస్టులు వేస్తానని చెప్పి తీసుకునింది అని. ఆ మీటింగ్లోని ఆ కళ్యాణ మండపంలో మీటింగ్ జరుగుతుంటే అక్కడ వెళ్ళి తగాదా పడినప్పుడు వాళ్ళ కేడరే కదా తగాదా పడింది. టీడీపీ వాళ్ళకి అవసరం ఏంటి? టీడీపీ వాళ్ళకి అలాంటి ఐడియా ఏంటే ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి ఏవో ఇప్పుడు ఎంత రచ్చరచ్చ చేసేది అదే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు మాట్లాడలేదు. సో ఏదో ఒకటి కల్పించాలి, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదు కదా. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా తిరగబడ్డారు. 5 మండలాలంటేను ఇంకా మీరు ఆలోచించండి ఏ రకంగా వాళ్ళకి తలనొప్పి స్టార్ట్ అయిందనేది. ఓకే, అంటే ఇప్పుడు రోజా ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అవుతారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళ సొంత పార్టీ నేతలకి, ఎందుకంటే చాలా వ్యతిరేకత ఉంది అక్కడ ఎవరితో కూడా. ఆవిడ ఎందుకంటే అక్కడ టైం స్పెండ్ చేయదు, లోకల్గా వాళ్ళ గురించి కనుక్కోదు, వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకోదు, ప్రజల్ని ఎలాగో వదిలేసింది, ప్రజల బాధలు ఎట్లాగో పట్టించుకోదు. సో ఆఖరికి కేడర్ కూడా పట్టించుకోలేదు. కేడర్ కూడా పట్టించుకున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా మనం ఇంత కష్టపడి పనిచేసినప్పుడు మనల్ని పట్టించుకునే నాయకులతో మనం ఎందుకు పనిచేయాలనేది. ఖచ్చితంగా ఆవిడనైతే ఓడించడమే వాళ్ళ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తారు, అపోజిషన్ పార్టీకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను.